తన ఇల్లు ఆఫీస్పై జరిగిన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి కేసులో విచారణ అధికారిని మార్చాలని, నల్లపాడు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రెండు ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకుల దాడికి పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని, తాను ఫిర్యాదు చేసే వరకు కేసు నమోదు చేయలేదన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంతవరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ సంఘటన కానీ పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సుమోటివ్. చేయలే అంటే ఇట్ సీమ్స్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు.